టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్థానిక మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి ఆధ్వర్యంలో శనివారం చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో వైసీపీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. పోలవరం జిల్లా దేవీపట్నం మండల కేంద్రంలో వందలాది మంది వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి మాట్లాడుతూ ఎన్నికల ముందు సూపర్ 6 హామీల పేరుతో ఊదరగొట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ప్రజలను నిలువునా మోసం చేశారని అన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని ఆరోపిస్తూ కార్యకర్తలు ప్రభుత్వ మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు అని రాసి ఉన్న బ్యానర్లతో ప్లకార్డులతో నిరసనకారులు ర్యాలీ నిర్వహించారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మహానాడు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. కానీ గ్రౌండ్లో చూస్తే ఎటువంటి సంక్షేమం కూడా లేనటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నారు. గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు జగనన్న సంక్షేమ పథకాల పేరుతో అమ్మఒడి అని చెప్పి 15,000 రూపాయలు ఇస్తూ ఉంటుంటే ఆ డబ్బులకి రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చెప్పేసి గొగ్గలు పెట్టినటువంటి ఈ టీడీపీ నాయకులు, అలాగే ప్రతి రైతుకు కూడా 13,500 రూపాయలు రైతు భరోసా ద్వారా ఆదుకుంటుంటే దాని ద్వారా రాష్ట్రం సోమాలియా అయిపోతుందని చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వ నాయకులు, అలాగే ప్రతి అక్క చెల్లెమ్మలకు కూడా 40 ఏళ్ళు దాటిన వాళ్ళకి 18,000 రూపాయలు చెప్పిన ఆర్థిక సహాయం చేస్తుంటే రాష్ట్రం అప్పుల పాలైపోతుందని చెప్పినటువంటి దుష్ప్రచారం చేసినటువంటి ఈ నాయకులు 2024 ఎన్నికల్లో ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తామని చెప్పేసి తప్పుడు హామీలు ఇచ్చి జగన్ గారు ఇచ్చే పథకాలకే రాష్ట్రం నాశనం అయిపోతుందని చెప్పిన వాళ్ళు మళ్ళీ 24 ఎన్నికలు అంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తామని చెప్పేసి తప్పుడు హామీలు ఇచ్చి ఈరోజు గవర్నమెంట్ 24లో ఫామ్ చేస్తున్న తర్వాత ఈ 2 సంవత్సరాల తర్వాత కూడా సంక్షేమం ఏ పరిస్థితిలో కూడా అందలేటువంటి పరిస్థితి. ఇక రాష్ట్రంలో అప్పుల సంగతి చూసుకుంటే 24 నుంచి ఈ 26 వరకు అప్పులు చూసుకుంటే అప్పులు మాత్రం పెరుగుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ సంపద సృష్టి అనేది ప్రజలకైతే ఏం పెరిగినట్టు కనిపించట్లేదు. కూటమి నాయకుల్లో మాత్రమే సంపద సృష్టి అనేది కనిపిస్తుంది. దానికోసం ప్రజల మీద పన్నుల భారాలు మోపడం కానివ్వండి, నిత్యావసర సరుకుల పెంపు కానివ్వండి, లేకపోతే ఇతర సంక్షేమ పథకాలు అందకపోవడం కానివ్వండి, రాష్ట్రంలో అభివృద్ధి కానివ్వండి, ఏమీ లేనటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఏ ప్రభుత్వం అయినా సరే ఫామ్ చేసిన తర్వాత 3 నెలల కాలంలోనే ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ఎదుర్కొన్న